ఒక సినిమా మనం తీసిన ఒక సినిమా పేరుని మన ఇంటి పేరుగా పెట్టుకుంటాం అంటే దానికి మించిన ప్రైడ్ ఇంకేమైనా ఉంటుందంటారా? జై వేణుగా, మున్నా టిల్లుగా, జబర్దస్త్ వేణుగా ఇవన్నీ ప్రజలు చూసిన తర్వాత అవన్నీ మర్చిపోయి ఇప్పుడు అందరూ మళ్ళీ బలగం వేణు అంటున్నారు. ఇక్కడేనే అనుకున్నారు అది అట్టర్ ఫ్లాప్ అనుకుని థియేటర్ దగ్గర నుంచి ఉన్న హన్షిత గారు వాళ్ళు షాక్ అయిపోయేలాగా. అంటే ఇప్పుడు 20 years నుంచి మనం ఏదైతే వెయిట్ చేసినామో అది క్షణంలో జరిగిందా, అయిపోయిందా? అది అయిపోయింది. 1% కూడా లేకపోతే మాకు గుండెల్లో పలుకు అనిపించింది అని చెప్పి అది నా సినిమాతో ప్రూవ్ అయింది. ఇప్పటికంటే కంటెంట్ ఉంటే వర్కౌట్ అవుద్దని నేను బాగా నమ్మాను. అంటే అనిపించింది ఈ రోజుల్లో ఒక రకంగా చిప్ ట్రిక్ అవుతుంది అది. ఇప్పుడు ఇది నేను ఎంత కష్టపడి రాసుకుని నాకు తెలుసు కాబట్టి నాకు ఎక్కడ దాని మీద నేను పెద్ద ఫీల్ అవ్వాలి. హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఎన్టీవీ. దిస్ ఈస్ తారక్. జనరల్గా డైరెక్టర్స్ కానీ దర్శకులు కానీ తాము తీసిన సినిమా పేరుని తమ ఇంటి పేరుగా పెట్టుకోవడం అనేది అది ఒక రకమైన అచీవ్మెంట్ అని చెప్పుకోవాలి. సో అలాంటి అచీవ్మెంట్ని ఫస్ట్ సినిమాతోనే సాధించారు వేణుగారు అనమాట. సో ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మొదలుపెట్టి ఒక డైరెక్టర్ వరకు ఆయన సాధించిన ప్రయాణం, సాధించిన విజయాలు చూస్తే కనుక చాలామందికి ఇన్స్పిరేషన్గా ఉంటుంది. సో అలాంటి బలగం వేణుగారు మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. హలో బలగం వేణుగారు. నేను చెప్పినట్టు అంటే ఒక సినిమా మనం తీసిన ఒక సినిమా పేరుని మన ఇంటి పేరుగా పెట్టుకుంటాం అంటే దానికి మించిన ప్రైడ్ ఇంకేమైనా ఉంటుందంటారా? నాకు తెలిసినంత వరకు అయితే ఉండదు. డెఫినెట్లీ ఉండదు. అండ్ నా విషయంలో అయితే నేను చాలా జై వేణుగా, మున్నా టిల్లుగా, జబర్దస్త్ వేణుగా ఇవన్నీ ప్రజలు చూసిన తర్వాత అవన్నీ మర్చిపోయి ఇప్పుడు అందరూ మళ్ళీ బలగం వేణు అంటున్నారు. సో ఆ ఇంటి పేరు కంటే డబల్ అయిపోయింది నాకు ఇది. వెరీ హ్యాపీ. నన్నే అంటున్నారు, నేనే షాక్లో ఉంటాను. అంటే నేను యాక్టర్గా 200 సినిమాలు చేసి ఆల్మోస్ట్ ఒక 15 సంవత్సరాలు యాక్టర్గా ఉన్నా. ఇప్పుడు కూడా యాక్టర్నే. బట్ ఆ క్యారెక్టర్ పేర్లు జై వేణు, మున్నా వేణు ఇవన్నీ పోయి బలగం వేణుగా మారింది. నాకే కొత్తగా ఉంది. అదే సార్, అంటే మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేసిన హ్యాండ్ మామూలు హ్యాండ్ కాదు, అక్కడ దిల్ రాజు అది ఫస్ట్ సినిమాకి. సో బలగం వేణు దిల్ రాజు గారు అంటే ఆయన కంటెంట్ ఎంత నమ్మి పెట్టారో అది అనేది ఈ సినిమా విజయంతో ప్రూవ్ చేసి ఉంటుంది. నాకు రాజుగారు అన్నారు, ఏమైనా బలగం వేణు అని పెట్టుకో బాగుంటుంది అంటే, యాక్టర్గా ఉన్నాను కదా ఏమో సార్ తెలియదని మామూలుగా ఉన్నా. బట్ తెలియకుండా అది అయిపోయింది బలగం వేణు అయిపోయింది. మీరు వద్దన్న జనాలు ఇచ్చేసారు. అంతే. ఎస్. అయితే మరి ఫస్ట్ సినిమాకే ఒక బ్లాక్ లేడీ ఫిలింఫేర్ అవార్డు అందుకోవడం అనేది అంటే బలగంకి ఎలా అయిపోయిందండి సార్? ఒక అవార్డు కాదు, అది రిలీజ్ అయిన ఫస్ట్ డేనే అనుకున్నారు అది అట్టర్ ఫ్లాప్ అనుకుని థియేటర్ దగ్గర నుంచి ఉన్న హన్షిత గారు వాళ్ళు షాక్ అయిపోయేలాగా ఇంటర్నేషనల్గా ఏ అవార్డు ఉన్నాయి మొత్తం అవార్డులని లాక్కొచ్చేసింది. ఫైనల్గా మన మదర్ల్యాండ్లో, మన హైదరాబాద్లో ఫిలింఫేర్ అవార్డు అందుకున్నారు కదా, ఎలా అనిపించింది ఆ మూమెంట్ మీకు? డెఫినెట్లీ చాలా ఎమోషనల్ మూమెంట్ అది. 20 years నుంచి నేను ఉన్న ఇండస్ట్రీలో, అంటే 2003 ఫస్ట్ నేను కెమెరా ముందుకు వెళ్ళింది యాజ్ యాక్టర్గా. సో అప్పటి నుంచి డెఫినెట్లీ ఒక యాక్టర్కి ఎట్లా ఉంటుంది, సినిమా ఫంక్షన్స్లో నేను మాట్లాడాలి, ఇప్పుడు అవార్డు ఫంక్షన్లో నాకు ఒక అవార్డు రావాలి, నామినీస్లో నా పేరు రావాలి. అలా నాకు ఫస్ట్ మూవీకి సంతోషం అవార్డు, ఫస్ట్ మూవీకి యాజ్ యాక్టర్గా జై సినిమాకి నాకు సురేష్ కొండరెడ్డి గారు బెస్ట్ కమెడియన్ అవార్డు ఇచ్చారు. దాని తర్వాత 200 సినిమాలు చేశాను. ఎక్కడ అంటే మంచి క్యారెక్టర్ చేసిన సినిమా ఆడకపోవడం, అయితే చిన్న క్యారెక్టర్ చేసిన సినిమాలు ఆడటం. సో ఆ స్ట్రగుల్లో చాలా ఉండేవాడిని. ఎప్పుడు అవార్డు అని ఎన్నో రాత్రులు ఆ ఫంక్షన్లు చూసి ఎక్కడో లోపల ఎప్పుడురా మనం ఆ స్టేజ్ మీదకి వెళ్ళి ఏదో యాంగిల్ ఒక అవార్డు పట్టుకోవాలి అని, ఎనీ అవార్డు అది ఉండేది. బట్ సినిమా తర్వాత ఫిలింఫేర్ అనేది ఇంకా వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ అవార్డు మన ఇండియాలో. అది నామినేట్ అవ్వడమే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. స్టేజ్ మీద అందుకుంటున్నప్పుడు అది మాటల్లో నిజంగా వర్ణించలేము అది. ఎందుకంటే నేను ఆల్మోస్ట్ బలగం చాలా రీచ్ అయింది, చాలా మాకు ఇంటర్నేషనల్ స్థాయిలో లోకల్లో అన్నీ వచ్చాయి. స్టిల్ ఆ స్టేజ్ మీద నా పేరు అనౌన్స్ చేసినప్పుడు, ఆ వెళ్తున్నప్పుడు చిన్న గుండె దడ, అది పట్టుకున్నప్పుడు షివరింగ్, మాడుతున్నప్పుడు చిన్న వణుకు. అని ఇప్పుడు 20 years నుంచి మనం ఏదైతే వెయిట్ చేసినామో అది క్షణంలో జరిగిందా, అయిపోయిందా? అది అయిపోయింది కూడానా, ఇది ట్రూ, ఇది నిజమా అనే ఒక ఎమోషన్ మూమెంట్ అది. అలా పట్టుకున్నప్పుడు ఆ కిక్కు వేరు. మనం అనుకుంటాం కదా, ఇది పట్టుకొని ఇలా పట్టుకొని మాట్లాడాలి, దాన్ని ముద్దు పెట్టుకొని మాట్లాడాలి, ఇవన్నీ ఉంటాయి కదా, అది జరిగిపోయింది. ఆ నమ్మలేని విషయం యాక్టర్ కూడా కాబట్టి ఒక 4-5 సార్లు అందుకే నేను చూసుకున్నాను ఇది నిజమేనా అని. చాలా హ్యాపీ. అండ్ బెస్ట్ ఫిలింకి వచ్చింది, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ ఫిలిం అండ్ బెస్ట్ సపోర్టింగ్ రోల్. అంటే ఎట్లుంటుందంటే సమ్టైమ్స్ ఇప్పుడు సఫారీ గూగుల్లో కొట్టేసి సౌత్ ఇండియన్
ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ 2024 అని ఓపెన్ చేయగానే బెస్ట్ ఫిలిం బలగం, బెస్ట్ డైరెక్టర్ ఆ ముందు వస్తున్నాయి చూసారా, ఇది నిజమేనా, నా పేరేనా, బలగం అనేది నేను తీసిందే, ఇవన్నీ మాటల్లో చెప్పలేము. అది చాలా అంటే మీరు అన్నారు 20 ఏళ్ల ప్రయాణం, అంటే ఇది ఒక రోజుతో 2 రోజులతో అయింది కాదు, 20 ఏళ్ల ప్రయాణంలో మీరు పడిన హార్డ్ వర్క్ నెవర్ ఫెయిల్స్ అనే దానికి ఎక్కడో చోటన వస్తుంది. అది అది మీరు అన్నారు ఫస్ట్ సినిమాకి వచ్చిందని ఎక్కడ రాలేదని, బట్ ఈ సినిమాకి 1 కాదు 2 కాదు మీరు లెక్క పెట్టుకోవడం మించి అన్నట్టు వచ్చినాయి. అంటే ఇంటర్నేషనల్ సర్టిఫికెట్లన్నీ మా డ్రాలో అవన్నీ లామినేషన్ చేసి పెట్టుకున్నాం. చాలా ఇచ్చింది నాకు బలగం. ఎస్ సార్. అంటే ఇప్పుడు ఇంతకుముందు నేను చెప్పాను అట్టర్ ఫ్లాప్ అనే మాట ఊరినే వాడలేదండి. అంటే హన్షిత గారు వాళ్ళ ఇంటర్వ్యూలో చెప్పారు, అంటే ఒక 20% ఆక్యుపెన్సీ మేము ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళాము సంధ్యా థియేటర్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో, 10% కూడా లేకపోతే మాకు గుండెల్లో కలుపు అనిపించింది అని చెప్పి. సో ఎవరికైనా కూడా ఆ బజ్ అనేది లేకుండా, ఒక దిల్ రాజు లాంటి ప్రొడక్షన్లో చేసి ఆ బజ్ లేకుండా మార్నింగ్ షోకి అలా ఉంటే వాళ్ళకి అలా అనిపించింది అంటే వాళ్ళు ఇది కాకపోతే నెక్స్ట్ ఇంకో సినిమా చేసుకుంటారు, మూవ్ ఆన్ అయిపోతారు. ఎందుకంటే దిల్ రాజు గారికి ఆ కంటెంట్ మీద ఉన్న నమ్మకం లాంటిది కాబట్టి. బట్ మరి మీకు ఫస్ట్ సినిమా, మరి మీకు ఫస్ట్ షోకి వచ్చిన రెస్పాన్సెస్ ఏమనిపించింది సార్? నాకు అలాంటి భయాలు ఎప్పుడు లేవండి. అంటే హన్షిత గారు ఏంటంటే ప్రొడ్యూసర్ కాబట్టి పెద్ద బ్యానర్లో వాళ్ళకి ఆ ఓపెనింగ్లు క్రౌడ్ చూసిన ఇది కాబట్టి వాళ్ళకి తెలుసు. నాకు తెలుసు ఈ సినిమా ఏంటంటే ఎక్స్పెక్టేషన్స్ తక్కువ, ఇది కంటెంట్ బేస్డ్ మూవీ, కాన్సెప్ట్ ప్రాపర్ కాన్సెప్ట్ మూవీ. ఇది ముందు రిలీజ్ అయినాక ఈవినింగ్కి ఈ టాక్ బయటకు వెళ్తుంది, నెక్స్ట్ డేకి పెరుగుద్ది, అది నాకు క్లియర్ కట్ కదా. ఓకే ఓకే, మీరు ఎందుకంటే ఐడియాలో ఎందుకంటే మేము దాని బిఫోరే ఇప్పుడు నేను బాగా అబ్జర్వ్ చేసిన ఈ మధ్యకాలంలో కంటెంట్ ఉంటే బ్లాక్ బాస్టర్ చేస్తారు. ఎన్ని సినిమాలు ఈ మధ్యకాలం నిదర్శనం. రీసెంట్గా కిల్ అనే సినిమా చూసాను, ఎవరికి తెలియదు, అది పబ్లిసిటీ కూడా లేదు. నేను రిలీజ్ అయిన 2 వారాల తర్వాత వీక్ డేస్లో బుధవారం ఏమో మధ్యాహ్నం 3 గంటలకు వెళ్తే 70% ఆక్యుపెన్సీ, థియేటర్లో విజిల్స్. అది నా సినిమాతో ప్రూవ్ అయింది. ఇప్పటికంటే కంటెంట్ ఉంటే వర్కౌట్ అవుద్దని నేను బాగా నమ్మాను. అట్ ద సేమ్ టైం బలగం ముందు మేము చాలా షోలు వేసాం, వాళ్ళ రియాక్షన్స్ నాకు తెలుసు. అందుకే రాజు గారు ప్రీ ప్రొడక్షన్ జరుగుతున్నప్పుడు, పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతున్నప్పుడు, మిక్సింగ్లో కానీ, డబ్బింగ్లో కానీ, ఆర్ఆర్లో కానీ ఆయన ఎప్పుడు చూసినా క్లైమాక్స్ కంటిన్యూ పెట్టుకునేవాళ్ళు. ఆయన పెట్టుకుని ఏంటయ్యా అని ఏదైనా ఎమోషన్స్ ఏం చూస్తే ఒకసారి ఏడుపు వస్తుంది, ఎప్పుడు చూసినా ఏడుపు వస్తుంది. ఏంటిది రాజు గారు కాదు, సినిమా అది ఎప్పుడు చూసినా ఏడుపు వస్తుంది అంటే. చాలా మందికి షో చేసాం, అందరిది ఒకటే రియాక్షన్. మా కమెడియన్ బ్యాచ్ అందరికీ వేసాం, వాళ్ళందరూ అదే. అక్కడే నాకు కాదు, ఇది మంచి సినిమా, జనాలకు టైం పడుతుంది. సో అట్లీస్ట్ 2 రోజులు టైం పడుతుందని నాకు తెలుసు. కానీ మాకు 2 రోజులు కాదు, ఈవినింగ్కే రిజల్ట్. సెకండ్ షో నుంచి మారిపోయింది, సెకండ్ షో నుంచి ఆక్యుపెన్సీ అంతే టాక్ వస్తుందని నాకు తెలుసు. బట్ నాకు ఎప్పుడు భయం లేదు, అక్కడ ఫీల్ అవ్వలేదు, తక్కువ వచ్చారనే భయపడలా. మీరు ప్రిపేర్డ్గా ఉన్నారు, వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ అనేది మీకు క్లారిటీ ఉంది. కాకపోతే ఆ ఫస్ట్ షో ఆర్టీసీ క్లాస్లో చూసినప్పుడు, అంటే ప్రసాద్ ల్యాబ్లో, అంటే మనం ల్యాబ్స్లో మనం కొందరికి షోలు వేయడం వేరు, అవును, థియేటర్లో ఉన్నది ఒరిజినల్ ఆడియన్స్. అంటే 10 రూపీస్ టికెట్ కొనుక్కున్న వాళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతున్నారు, అతను విజిల్ వేస్తున్నాడా, అతను అరిచాడా, అతను ఏడ్చాడా, అదే మేజర్ అనేది ఒక లెక్క నాకు తెలుసు. సో ఆ ఫస్ట్ షో జరుగుతున్నప్పుడు ఆర్టీసీ క్రాస్ రోడ్ సుదర్శన్లో ఫస్ట్ ఓపెనింగ్ సినిమా జరుగుతోంది. ఆ 10 రూపీస్ టికెట్ దగ్గర 10-15 మంది కూర్చున్నారు. అందులో ఒకడు ముందు చేరి మీద కాలేసి అలా కూర్చొని ఆడు ఫోన్లో ఉన్నాడు. సినిమా జరుగుతోంది, సినిమా అంతా ఇలా ఎంజాయ్ చేస్తాను. నేను మొత్తం కాన్సన్ట్రేషన్ వాని మీదే ఉంది. ఫోన్ ఆపేరా, ఫోన్ నాకు క్లియర్ కట్గా తెలుస్తుంది అంటే ఒకటి ఫోన్ ఓపెన్ చేశాడని, ఒకడు ఫోన్ పట్టాడు ఏంటి అందరు పడతారేమో అని భయపడిపోతున్నాను, టెన్షన్ పడిపోతుంది. మెల్లిగా వెళ్ళి ఆ దగ్గరికి వెళ్ళి లాక్కొచ్చి అరే ఆ ఫోన్ బంద్ చేయరని ఇలా ఆలోచిస్తున్న టైంలో తెలియకుండా ఆడు ఎప్పుడు ఫోన్ మానేసాడో తెలియదు. అలా కూర్చున్నాడు, అలా అయ్యాడు, ఇలా అయ్యాడు. సక్సెస్ అనేది కళ్ళ ముందు కానీ. సో ఆ భయం, సో అవన్నీ గ్రేట్ ఎక్స్పీరియన్స్, బట్ వెరీ హ్యాపీ. అంటే ఇంకా బలగం గురించి ఒక్క విషయం మాట్లాడుకుంటే కనుక, అంటే మీరు మున్నాలో టిల్లు క్యారెక్టర్ చేశారు, ఇవన్నీ చేశారు. దిల్ రాజు గారి దగ్గరే చాలా సినిమాలకి మీరు యాక్టర్ కింద పనిచేశారు కదా. ఒక స్క్రిప్ట్ రాసుకున్నప్పుడు ఇలాంటి స్క్రిప్ట్ దిల్ రాజు గారి దగ్గరికి తీసుకెళ్ళడం అనేది మీ ఒపీనియన్ అన్నా, లేకపోతే ఎలా జరిగింది? అది నేను అంటే బేసిక్గా చాలా ఇంటర్వ్యూలో ఆల్రెడీ చెప్పాను కదా, ఒక 200 సినిమాలు చేసిన ఒక కమర్షియల్ బ్రేక్ రాలేదు. 200 సినిమాలు చేసిన తర్వాత కూడా ఒక కమర్షియల్ బ్రేక్ దొరకట్లా. నా తర్వాత వచ్చిన వాళ్ళందరూ సూపర్ స్టార్లు అయిపోతున్నారు. నేను భగవంతుని ఏం కాదు, నేను నాకు కూడా చిన్న బాధ ఉంటుంది, కుళ్ళిపోతాను అనుకోండి, ఈగో అనుకోండి. వాడు వస్తున్నాడు, వీడు వస్తున్నాడు, అందరూ టాలెంట్ అంటున్నారు, నాది ఎదురా నాకు ఫ్రస్ట్రేషన్ స్టార్ట్ అయింది. సో నేను చాలా సినిమాలకు రాశానంటే, చాలా ఇన్ ద సెన్స్ ఒక 5-6 సినిమాలకు పనిచేశాను. నా ఫ్రెండ్స్ కొందరు డైరెక్టర్లు ఉంటే వాళ్ళ దగ్గర కామెడీ ట్రాక్లు రాశాను, అవి వర్కౌట్ అయ్యాయి. నేను యాక్టర్గా చేస్తున్నప్పుడు మనకు పని చేస్తే
థియేటర్లో పేలుతుందా లేదా మళ్ళీ చెక్ చేసుకుంటాం. ఒక సినిమాలో ఈ పంచ్ నేను వేసానని థియేటర్లో మనది పేలిందా లేదా అట్లా కాన్ఫిడెంట్ బిల్డ్ అయ్యి, సో ఆ టైంలో నేను గ్యాప్ వచ్చింది నాకు కొంచెం. అటు టీవీకి వెళ్ళలేక, ఇటు సినిమాల్లోకి వెళ్ళలేక, అటు దూరం అయ్యి ఇటు దూరం అయ్యి ఆ ఫ్రస్ట్రేషన్గా ఉన్న టైంలో సరే మనకు రైటింగ్ సెన్స్ ఉంది కదా, మనమే ఎందుకు రాసుకోకూడదు ఒక కథ అని మెంటల్గా ఫిక్స్ అయ్యి ఎలాంటి కథ రాయొచ్చు. సో నాలాంటి తోడు అప్పుడు నేనే దానిలో లీడ్ చేయాలని, ఓకే మీరు హీరో లీడ్గా చేసి నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలని, ఎలాంటి కథ రాయొచ్చు అని ఆలోచిస్తున్న టైంలో 2-3 కథలు అనుకొని ఇవి ఎక్కువ అయిపోతాయి, నన్ను ఇలా చూడరు జనాలు, ఏదన్నా ఆపోజిట్గా చేయాలి అని అనుకుంటున్నప్పుడు ఒక ఫ్రెండ్ నేను మాట్లాడుతున్నప్పుడు ఒక ఫ్లాష్ అయిన ఐడియాని పట్టుకొని ఎగ్జాక్ట్లీ మా ఫాదర్ చనిపోయినప్పుడు జరిగిన సిచ్యువేషన్స్ అన్నీ కలుపుకొని కొంచెం సెటప్ చేసుకొని నా ఫ్రెండ్స్కి వినిపించా. వాళ్ళందరూ ఎగ్జైట్ అయ్యారు, ఎస్ దీనిలోనే వెళ్దాం మనం అని అనుకొని, సరే ఆ కంటెంట్ ఒక 50 లక్షలు అయితే సరిపోద్ది, నేను ముందు కొంత పెట్టుకొని స్టార్ట్ చేస్తాను. మీరే చేద్దాం అనుకున్నాను. నేను చేద్దాం, ఒక 50 లక్షల్లో చేద్దాం. ముందు నేను ఒక 10 లక్షలు పెట్టుకొని చేసి, తర్వాత మీలాంటి ఫ్రెండ్స్ వాళ్ళంటి ఫ్రెండ్స్ చూడండి ఇది బాగుంటుంది 10 ఇలా స్టార్ట్ చేసి కథ రాసుకున్నాం. అది రాసుకున్న తర్వాత ఒక ఫ్రెండ్ ద్వారా నాకు శివరామ్ గారు అనే ప్రొడ్యూసర్ దొరకదు, ఆయన కథ నచ్చి ఆయన మీరు రాసుకోండి అని చెప్పాడు. సో ఆయన అండర్లో 3 నెలలు కథ రాసుకున్నాం. కథ లాక్ అయిపోయింది. కథ లాక్ అయ్యి తర్వాత మళ్ళీ శివరామ్ గారికి నరేషన్ విన్న తర్వాత ఆయన షాక్ అయిపోయాడు. చిన్న కథ కాదు సార్, ఇది చాలా పెద్ద కథ, చాలా డెప్త్ ఉంది ఇందులో, రాజుగారు అయితే బాగుంటుందని శివరామ్ గారి ద్వారా రాజుగారు విన్న తర్వాత రాజుగారు చాలా ఎగ్జైట్ అయ్యారు, బల్గా వచ్చింది. సో ఆయన ద్వారా నేను ఇక్కడికి వచ్చాను. ఓకే, రాజుగారు ఏం షాక్ అవ్వలేదా? అరే ఇన్నాళ్ళు నేను ఒక యాక్టర్నే చూసాను కానీ బట్ నీళ్ళు ఇంత ఉందా అనేది? అంటే ఎవరికి చెప్పినా కూడా 100% రాజుగారు నాకు ఫస్ట్ ఒక గంటలో చెప్పు, మ్యాక్సిమం క్లైన్గా ఒక అరగంట 40 మినిట్స్ అన్నారు. నేను మ్యాక్సిమం 2 గంటల 35 నిమిషాలు చెప్పా కరోనా టైం. వింటానే ఉన్నారు. సో నాకు అలా చెప్పడం వచ్చు బేసిక్గా, అంతే కదా. కొంచెం డీటెయిల్గా కొంచెం మనం అనుకున్నది క్లియర్గా కనిపించేలా చెప్తా. అంటే టిపికల్ డైరెక్టర్ లాగా ఒక అరగంట పాయింట్ అనేది నాకు రాలే, ఇంకా నేర్చుకోవాలి. మనం ఎడిటర్ కాదు, ప్రస్తుతానికి అయితే రైటర్. ప్రస్తుతానికి రైటర్ మనం ఇది అనుకున్నాం సినిమా చెప్తా అంతే అది. సో అయితే యాక్చువల్గా మనం ఎక్కడైనా పెద్ద విజయం వచ్చేసినప్పుడు ఒక చిన్న దిష్టి చుక్క అనేది ఇప్పుడు అవసరం. అది మన పిల్లలు కూడా ఉంటారు, అందంగా అద్భుతంగా ఉంటారు, వాళ్ళు పండంటి బిడ్డలాగా ఉంటారు, బట్ వాళ్ళకి చిన్న దిష్టి చుక్క పెడతాం మనం, దిష్టి తగలకుండా ఉంటానికి. అలాగా మీరు ఇంత సక్సెస్ చూసేసిన తర్వాత మీకు వచ్చిన దిష్టి చుక్కలేగా ఏదో ఎవరో వచ్చి నాది కదా అని చెప్పేసి అది అంతా అంటే అనిపించింది. ఈ రోజుల్లో ఒక రకంగా చిప్ ట్రిక్ అవుతుంది అది. ఒకటి ఆలోచనలు మనం దొబ్బేసే అంత ఇదంటే మనకి అంత మెచ్యూరిటీ లేదు మనకు తెలిసి. బట్ మరి ఏమనిపించింది దాన్ని రాజుగారు ఏమన్నా అసలు అదే ఇప్పుడు ఇది నేను ఎంత కష్టపడి రాసుకుని నాకు తెలుసు కాబట్టి నాకు ఎక్కడ దాని మీద నేను పెద్ద ఫీల్ అవ్వాలి. ఇప్పుడు మనం ఏదో జరుగుతూనే మనకు అనిపించవచ్చు, నాకు ఏదైనా అనిపించాలంటే నేను ఎక్కడేమైనా తప్పు చేసి ఎవరిదో తీసుకుంటే నాకు అనిపిస్తుంది. సో నాకు అది అనిపించలేదు బేసిక్గా, ఎందుకంటే నేను 3 సంవత్సరాలు ప్రయాణం చేశాను దీని మీద. మా ఫాదర్కి జరిగిన ఇష్యూని పట్టుకొని చాలా ఇంటర్వ్యూ చెప్పే కదా, క్లైమాక్స్ కూడా మా పెదనాన్న చనిపోయినప్పుడు జరిగిన ఇష్యూ పట్టుకొని నేను ఒక 2-3 సంవత్సరాలు రాసి ఎంతో రెక్కీలు చేసి ఎంతో ఇవన్నీ చేసిన తర్వాత ఆయన వచ్చారు. సో నాకు ఎందుకు అనిపిస్తుంది, నేను చేస్తే కదా నాకు అనిపించాలి, నాకేం అనిపించాలి. ఆయన పిలిచి కూడా మాట్లాడాను నేను. ఇప్పుడు ఆయన రాసిన కథకి దీనికి ఎటువంటి సంబంధం లేదు. మరి ఏమన్నారు పిలిచి మాట్లాడితే? ఏం లేదు, అంతే. అప్పటి నుంచి మళ్ళీ ఆయన ఎక్కడ ఉన్నా కూడా తెలియదు. నేను దీని చెప్పా, బ్రదర్ మీరు కష్టపడి వచ్చారు, మీరు నా రండి పని చేద్దాం, ఇలాంటి వద్దని చెప్పా. నేను ఇంకోటి కూడా చెప్పా, మనకు రైటర్స్ అసోసియేషన్స్ ఉన్నాయి, మనకు పెద్ద పెద్ద విజేంద్ర ప్రసాద్ గారు, పరుచూరు బ్రదర్స్ వాళ్ళందరూ ఉన్నారు. నువ్వు ధైర్యంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళు, వాళ్ళు ఏమన్నా ఇది కాదు తప్పు ఇది రైట్ అంటే నేను ఓకే అని చెప్తా. నువ్వు అక్కడికి వెళ్ళు, నీకు తెలియట్లేదు బేసిక్గా ఇది నాదని ఒక చిన్న కాకి అనే పాయింట్ నాదంటున్నావు, ఇది కాదు సినిమా కథ అంటే అలా ఉండదు, పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను వస్తా, వాళ్ళు ఇది తప్పయ్యేవేనంటే నేను నీతోటే ఉంటా అని చెప్పి. ఆ తర్వాత మళ్ళీ ఆయన రాలా. నేను అప్పటికి చెప్పాను, బ్రదర్ అంటున్నారు కదా నేను అది ఇది కష్టపడ్డాను, రా నీ పాయింట్ ఏదో చెప్పు, నేను నెక్స్ట్ సినిమాలో కలిసి పని చేద్దాం అని ఆఫర్ కూడా ఇచ్చా. మళ్ళీ అయితే ఆయన ఏంటంటే ఏదో ఎగ్జైట్ అయిపోయి ఉంటారు కదా, ఎవరో ఒకరు చెప్పేసి ఏదో చేద్దాం. అవును, మనకు లేకపోయినా పక్కన వాళ్ళకు ఉన్న ఆలోచనలు కూడా మన మీద రుద్దుతూ ఉంటారు ఒక్కొక్కసారి. ఇది రాజుగారి దగ్గరికి వెళ్ళిందండి, ప్రెస్ మీట్ పెట్టాను కదా నేను, మన కొత్త ఆఫీస్లోనే పెట్టాను. అవునవును, మన వాళ్ళ ఆ రోజు నేను 28 నిమిషాలు అనర్గళంగా నా బాధ చెప్పాను. అవును, అంటే ఇదండి ఇలా జరిగింది ఇలా జరిగింది ఇలా జరిగింది ఇలా జరిగింది చెప్పా. మన మీడియా మిత్రులు మొత్తం ఉన్నారు. తర్వాత క్వశ్చన్ ఏమన్నా అడగండి అన్న క్లియర్ కట్ ఆన్సర్ వచ్చిన క్వశ్చన్ లేదా, లేకపోతే మన వాళ్ళు డెఫినెట్లీ న్యాయం చేయడానికి ట్రై చేస్తారు. ఆ సైడ్ నుంచి ఏం జరిగిందని డెఫినెట్లీ క్వశ్చన్ చేస్తారు.
సో నేను చెప్పిన ఆన్సర్ క్వశ్చన్ కూడా అడగల, క్వశ్చన్ కూడా ఎందుకంటే క్లియర్గా ఉంది కదా. క్లియర్గా ఉంది కదా, ఆయనకి తెలియదు బాబు అంతే. రాజు గారు ఏమన్నా అన్నారో దీని మీద రియాక్ట్ అయ్యారా ఫస్ట్? డెఫినెట్లీ ఆయన మేము కలిసాము, ఆయన ఆఫీస్కి వచ్చారు, ఆయన క్లియర్ కట్ ఇదే చెప్పారు. ఆయన కూడా రాజు గారు కూడా కలిసారు, ఆయన ఆఫీస్కి వచ్చాడు. ఆయన ఓకే ఓకే వచ్చి నాన్న ఇది ఉంటుంది సినిమా అంటే అలా ఉండదు, ఇవి నీ కథ ఇది మా కథ ఇది ఎక్కడ టాలీ అయింది. టాలీ అవ్వాలంటే కొన్ని లెక్కలు ఉంటాయి, 12 సీన్లు టాలీ అవ్వాలి, ఇది వేరు అది వేరు. మళ్ళీ రెండో విషయం ఏంటంటే ఇప్పుడు వేరే కథ అనుకోండి ఆ పాయింట్ తీసుకున్నారని అనొచ్చు, ఇది మన అందరి జీవితాల్లో ఉన్న విషయం, జరిగే విషయం. దీంట్లో దొంగతనం ఏముంది? ఇప్పుడు మా ఇంట్లో పెడతారు, మీ ఇంట్లో పెడతారు, ఆయన ఇంట్లో పెడతారు, ఆయన ఇంట్లో పెడతారు, అందరు చూసిందే కదా ఇది. నువ్వు నీ పాయింట్లో రాసుకుని ఆయన ఆ పాయింట్లో రాసుకున్నాడు, ఇది నాది అనడానికి లేదు. పెళ్లి తంతు ఉంది ఇప్పుడు మాంగళ్య ధారణ, జీలకర్ర బెల్లం పెట్టడం, నేను రాశాను మాంగళ్యం కట్టడం, జీలకర్ర బెల్లం నేను రాశానంటే మరి మీరు కూడా చూసారు కదా, ఆయన అందరూ చూసారు కదా. ఒక్కొక్కరి పాయింట్ ఆఫ్ లో ఒక్కొక్కటి జరుగుతుంది. మీ పాయింట్ ఆఫ్ లో తాళి కట్టేటప్పుడు ఒక యాంగిల్లో చూస్తారు, నా పాయింట్ ఆఫ్ లో ఇంకో యాంగిల్లో చూస్తారు. అది కొన్ని విషయాలు అందరివి, అదే అని మిస్ అయ్యాడు. కమింగ్ టు డ్రామా జూనియర్స్కి వద్దాం వేణు గారు. అంటే మీరు ఇంతకుముందు చెప్పారు, చాలా పేర్లు చెప్పారు, వాటిల్లో ఏంటంటే జబర్దస్త్ తర్వాత కామెడీ స్టార్స్ రెండిట్లో కూడా. అంటే ఇప్పటివరకు మీరు కంటెస్టెంట్ కింద ఉన్నాయి కానీ జడ్జి సీట్లో కూర్చోలేదు లేదు. అక్కడి నుంచి స్టేజ్ చూసారు, ఇక్కడ నుంచి స్టేజ్ చూస్తున్నారు కదా. ఇప్పుడు దానికి దీనికి డిఫరెన్స్ ఏమనిపిస్తుంది, ఎలా అనిపిస్తుంది? డెఫినెట్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక రీచ్ అయ్యామని ఒక ఆనందం డెఫినెట్లీ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే డ్రామా జూనియర్స్ జరుగుతున్న ఫ్లోర్లో ఊర్లోంచి పారిపోయి వచ్చి అన్నపూర్ణ గేట్ ముందు అలా యాక్టర్లు కార్లో పోతుంటే చూడడం, డైరెక్టర్లు పోతుంటే చూడడం, అన్నపూర్ణ గేట్ లోపలికి ఎంట్రీ కోసం ఆల్మోస్ట్ ఒక 6 నెలలు కూర్చొని ఉంటాం అక్కడ ఆ గద్దె మీద. సో అలా కూర్చున్నప్పుడు ఎప్పుడోసారి చిన్న చిన్న పనులు దొరికాయి. అంటే సినిమా సెట్లు వేసినప్పుడు ఆ కర్రలు తీయడం కానీ, చిన్న కార్పెంటర్ వర్క్స్ ఉంటాయి, లేబర్ వర్క్ ఉంటుంది, అదంతా క్లీన్ చేయడానికి లేబర్స్ కావాలి. అలా క్లీన్ చేసే పరిస్థితుల్లో ఈ బయటకు వస్తే ఇక్కడ ఈ గేట్ దగ్గర కూర్చున్న మనకు అక్కడ పోస్ట్ ఉంటుంది కదా, పోస్ట్ కింద గద్దె ఉండేది, ఇప్పుడు మారి ఉంటుంది, ఆడ కూర్చునే వాళ్ళు. సో వాళ్ళకి 5 కావాలో 6 కావాలో వాళ్ళని తీసుకొని వెళ్ళిపోయేవాళ్ళు. అలా నేను పండగ అనే సినిమా, శ్రీకాంత్ గారు రాశి గారు, ఆ పండగ అనే సినిమా కొండ మీద వెండి వెన్నెల అనే ఒక సాంగ్ ఉంటుంది, కొండ మీద వెండి, ఆ సాంగ్ షూటింగ్ జరుగుతుంది. ఆ ఫ్లోర్లో ప్లాట్ఫామ్స్ ఇప్పుడు ఏదైతే డ్రామా జూనియర్స్ జరుగుతూ ఉన్న ఫ్లోర్లోంచి ప్లాట్ఫామ్ తీసుకొచ్చి కింద ఫ్లోర్లో వేయాలి. నేను ఫస్ట్ వెళ్ళింది ఆ ఫ్లోర్లోకే. ఇప్పుడు అదే ఫ్లోర్లో నేను ఒక ప్రోగ్రామ్ జడ్జిగా కూర్చున్నాను. సో నేను రీచ్ అయ్యాననే ఫీల్ అంటే చాలా హ్యాపీగా ఉంది. అంటే అక్కడి నుంచి ఇక్కడ దాకా జర్నీ వచ్చిందా అని ఒక డెఫినెట్లీ హ్యాపీగా ఫీల్ అయ్యా. అండ్ చాలా భయపడ్డాను కూడా. ఎందుకంటే మనం చాలా కంటెస్ట్గా చేసాం కదా, మనం జడ్జిగా యాక్సెప్ట్ చేస్తారా, ఏంటిది అసలు కరెక్టేనా, మనం కూర్చోవచ్చా అని ఒక పెద్ద ఆయన అడిగితే ఆయన నాకు ఒక మాట చెప్పాడు. అక్కడ నాకు కాన్ఫిడెంట్ వచ్చింది, ఎవరెవరో కూర్చుంటున్నారు, ఎవరి గురించి మనకు అవసరం లేదు, చాలామంది చేస్తున్నారు, బట్ నువ్వు డిజర్వ్ ఆ పొజిషన్కి. ఎందుకంటే నువ్వు 100 స్కిట్లు చేస్తున్నావు, ఎంతో స్కిట్లు మీరు ధనరాజు చంద్ర మీరు స్టార్ట్ చేశారు. ఈ యాంగిల్ స్కిట్లు కొంచెం సెటరికల్గా కానీ కాంటెంపరీ స్కిట్లు మీరు స్టార్ట్ చేశారు. మీ దగ్గర నుంచి మీరు జబర్దస్త్ సూపర్ సీనియర్స్, నీకంటే సీనియర్ ఎవరు ఉంటాడు స్కిట్ల కోసం తెలిసి. నువ్వు యాక్టర్గా చేసావు, స్కిట్లు అనే కంటెంట్కి ఆద్యులే మీరు. మీ బ్యాచ్ అంటే నేను కానీ చంద్ర కానీ ధనరాజ్ కానీ తర్వాత అంతా రాఘవ గారు కానీ వీళ్ళంతా మాకు తర్వాత వచ్చినారు. మీరు జడ్జ్ చేయకుండా ఇంకెవరు చేస్తారు? అందులో ఇక పిల్లల షో, నువ్వు డిజర్వ్ దానికి. ఆ చైర్ నీకు అవసరం కాదు, చైర్కి అవసరం, నీ అంత ఎక్స్పీరియన్స్ ఉంది, అంతకంటే ఏం కావాలి అన్న తర్వాత ఆయన మళ్ళీ పిల్లల షో అని కన్విన్స్ అయ్యా. అంత కన్విన్స్ చేశారు నన్ను, సరే అని కన్విన్స్ అయ్యా. బట్ చాలా హ్యాపీ అనిపించింది అక్కడ కూర్చొని చూడడం. బట్ రెండోది ఏంటంటే నేను స్టేజ్ మీద ఒక స్కిట్ చేయడానికి ఎంత కష్టపడ్డానో నాకు తెలుసు. అంటే ఆ కంటెంట్ రాసేటప్పుడు కానీ, రిహార్సల్ చేసేటప్పుడు కానీ, ఆ స్టేజ్ ఎక్కే ముందు సైలెన్స్ గో 1 2 3 గో అనేటప్పుడు ఉండే టెన్షన్ కానీ, ఆ పర్ఫామ్ చేస్తున్నప్పుడు ఎక్కడో మనం హైప్ అనుకున్నది సడన్గా కనెక్ట్ అవ్వదు, మిస్ అయిందని అప్పటిదప్పుడు మధ్యలో ఒక ఎపిసోడ్ లేపేసి ఆ జడ్జుల్ని ఏదో రకంగా చేయాలని ఎన్నో పడేవాళ్ళం. ఇప్పుడు అదంతా పిల్లలు చేస్తుంటే నాకు అనిపిస్తుంది. సో నేను డెఫినెట్లీ చూసుకున్నట్టుంది. అండ్ పిల్లలు ఒక టెన్షన్, వాడు సరిగ్గా చేయకున్నా కూడా నాకు ఆ పెయిన్ తెలుసు కాబట్టి వాడిని కవర్ చేయాలి అని ఒక బాధ్యత. జడ్జిగా మనం జడ్జిమెంట్ చెప్పేటప్పుడు అంటే ప్రతీది క్షుణ్ణంగా అబ్జర్వ్ చేసి, ఇప్పుడు ఎట్లుంటుందంటే ఒక 4 క్యారెక్టర్లు పర్ఫామ్ చేస్తే ఒక 2 హైలైట్ అవుతాయి. ఇప్పుడు 3 4 బాధపడుతుంటారు.
ఆ 3-4 అని కూడా చెప్పాలి. నీ తప్పేం లేదు, నీది పెద్ద క్యారెక్టర్ కాదు, నువ్వు అది చేసినా నీకు అదే వస్తుంది కానీ అందరిని బ్యాలెన్స్ చేస్తూ చెప్తూ, ఎందుకంటే నేను అక్కడి నుంచి వచ్చాను కాబట్టి ఇన్స్పిరేషన్ అనేది ఉండాలి. ఇన్స్పిరేషన్ ఉండాలి. చంపేయడం చాలా వాళ్ళు ఉన్న జీలు చంపేయడం చాలా ఈజీ, ఒక మాట అనేస్తే అయిపోతుంది చిన్నపిల్లలు కూడా కాబట్టి. అందుకే ఇప్పుడు పెంచడం అనేది కష్టం, కంపల్సరీ చేయాలి, యాక్టర్కి బూస్ట్ అది. మొన్న ఒక ఎపిసోడ్లో ఏంటంటే జంతువుల మీద, అంటే జూలో జరిగే ఎలిఫెంట్, మంకీ, టైగరు ఇలా జంతువుల మీద చేశారు. చాలా మంచి ఎమోషన్స్ కిట్టు అద్భుతంగా చేశారు. బట్ ఎలిఫెంట్గా ఒక 2 వేషం వేశారు. ఇప్పుడు జంతువులాగా టైగర్ వేషం ఒకడు, ఎలిఫెంట్ వేషం ఒకడు, మిగతా మంకీస్ అంటే ఫేసులు కనిపిస్తున్నాయి. ముందున్న వాళ్ళ గురించి అందరూ మాట్లాడుతారు, బట్ ఎలిఫెంట్ వేషం కింద 2 ఫస్ట్ నుంచి ఉన్నారు, అరగంట నుంచి ఆడు వంగి అలాగే ఉన్నాడు. నేను ముందు వాళ్ళని తీయండి, వాళ్ళు ముందుకు రండి, ఫస్ట్ లైన్ నిలబడండి, మీ అందరికంటే వాళ్ళు ఇంపార్టెంట్. నాకు ఆ పెయిన్ తెలుసు కాబట్టి అలానే వాళ్ళందరినీ గుర్తించి వాళ్ళకి చిన్నగా 2 మాటలు చెప్తే చాలు. అవునవును, మనం 2 రోజులు రిహార్సల్ చేసి 3 రోజులు ప్రాక్టీస్ చేసి స్టేజ్ మీదకి వచ్చాక ఒక డైలాగైనా ఆ లాస్ట్ డైలాగ్ చెప్పిన కుర్రాడు భలే ఉందంటే ఆ ఒక్క మాట కోసం వెయిట్ చేస్తుంటాడు, నెక్స్ట్ వాడికి బూస్ట్ వస్తుంది. సో అవన్నీ కొంచెం గుర్తిస్తూ పిల్లల్ని అలా జడ్జిమెంట్ జరుగుతుంది. బట్ నేను ఏదైతే ఎక్స్పెక్ట్ చేశానో దానికి 100 రెట్లు ఎక్కువ ఉంది అక్కడ రెస్పాన్స్ అండ్ పిల్లల పర్ఫార్మెన్స్. అంటే నేను ఇంతకుముందు మామూలుగా ఉన్నప్పుడు డ్రామా జూనియర్ సీజన్ 7 ఇప్పుడు మాది. ఈ ఎమోషన్ కట్లు మన ట్రైలర్లలో ఎపిసోడ్ ట్రైలర్స్ వస్తాయి కదా, దాంట్లో ఎమోషన్ కట్లు వేస్తే కొంచెం మన సినిమాటిక్ కదా వాళ్ళు చేయడం, వీళ్ళు ఏడుపులు, వీళ్ళు ఎడిటింగ్లు అనుకునేవాడిని. కానీ అది ఎంత తప్పో నేను లైవ్గా చూస్తున్నట్టు అనిపించింది. పిల్లలు ఎలా చేస్తున్నారంటే ఆ ఏడుపు కంట్రోల్ చేసుకొని కంట్రోల్ ఎంత చేసుకున్నావు అట్లా అంత పీక్లో చేస్తున్నారు. నేను స్టిల్ ఒక ఎపిసోడ్ నేను లైవ్లో చూసాను యాక్చువల్గా, రాముల మా సీతక్క గారు వచ్చిన రోజున వాళ్ళు ప్లే చేసిన ఎపిసోడ్. నిజంగా అసలు సింగిల్ టేక్లో అలా చేయడం అనేది టేక్. మళ్ళీ చిన్న పిల్లలు 12 సంవత్సరాలు 13 సంవత్సరాల పిల్లలు మామూలుగా డైలాగులు అప్పచెప్పడం వేరు, ఎమోషన్స్ ఎమోషన్స్ చేయడము, చిన్న అగ్రెసివ్నెస్గా చేయడము, ఆ చిన్న లోగా చేయడం, ఎన్ని వేరియేషన్ చేస్తున్నారు. మేము కూడా చేయలేము, విధంగా మేము కూడా చేయలేము, అంత మెంటల్ ఎక్కిస్తున్నారు పిల్లలు. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే వాళ్ళు ఎంత బాగా చేస్తున్నారో వాళ్ళకి తెలియదు, వాళ్ళు ఎంత గొప్ప పర్ఫామ్ చేస్తున్నారో వాళ్ళకి తెలియదు. ఎందుకంటే వాళ్ళు క్లీన్ వైట్ పేపర్స్, వాళ్ళ మెంటర్ వచ్చి నాన్న ఇలా చేయాలంటే ఎగ్జాక్ట్లీ అది దింపి వెళ్తున్నాడు, వాళ్ళకి తెలియదు. వాళ్ళ పిల్లలు అసలు కానీ కాదు, అంతే. పర్ఫార్మెన్స్ సరస్వతి పుత్రులు అనిపిస్తుంది. ఒక్కరు కాదు, ఒక 10 మంది ఉన్నారు ఆ పిల్లలు. అంటే ఒకటే స్టేజ్ మీద ఏడ్చి, నవ్విచ్చి, అగ్రెసివ్గా మాట్లాడి, యాంగ్రీ చూపించి అన్నీ ఒక్క స్కిట్లో ఆ ఏజ్లో చేయడం అనేది గాడ్ బ్లెస్, అంతే. అది అంతకంటే మనం ఏం చెప్పలేదు. అంటే ఏం లేదు, ఇంతకుముందు మీరు అన్నట్టే స్కిట్స్కి ఆద్యుడు అయిన మీరు 200 సినిమాలు చాలా మంది ఉన్నారు ఈ ప్యాటర్న్. ఐ మీన్ అదే నాకంటే చాలా మంది, ఏవిఎస్ గారు, గుండన్ మంత్రి వాళ్ళందరూ చేశారు. బట్ అంటే ఈ కైండ్ ఆఫ్ హ్యూమరస్ కొంచెం కాంటెంపరీ యాడ్ చేసిన మీరు, 200 సినిమాలు చేసిన మీరు, ఒక సూపర్ హిట్ సినిమాని డైరెక్ట్ చేసిన మీరు, వాళ్ళని అంటే అంత వాళ్ళ గురించి పొగుడుతున్నారంటే ఇంకా దానికి మించిన కాంప్లిమెంట్ వేరే ఉండదని నేను అనుకుంటున్నాను. బాటమ్ మై హార్ట్ చెప్తున్నా. వాళ్ళకి మళ్ళీ ఇంకొక హ్యాపీనెస్ ఏంటంటే ఇప్పుడు ఇంతకుముందు చైల్డ్ ఆర్టిస్టుల కోసం వెతుకునే వాళ్ళు, ఇప్పుడు సినిమా వాళ్ళందరూ డైరెక్ట్ డ్రామా జూనియర్స్కి వచ్చేసి ఏ పిల్లోడు చలో తీసుకో. మరి మీ నెక్స్ట్ సినిమాలో కూడా ఉండొచ్చేమో, అది అవసరాన్ని బట్టి. అవసరం ఉంటే డెఫినెట్లీ నేను దీన్ని వదులుకునే సమస్య లేదు, ఎందుకంటే అంత అద్భుతంగా చేస్తున్నారు. ఏదో నేను సీజన్ 7లో జడ్జిగా చేస్తున్నందుకు తీసుకోవడం కాదు, దే ఆర్ డిజర్వ్డ్ అంతే. వాళ్ళు అది ఉంది, అంతే ఉంది. అయితే మరి మీ కోజెజెస్ కిందేమో పక్కన జయప్రద గారు, పక్కన పూర్ణ గారు, అంటే వాళ్ళతో అంటే కొన్ని జనరల్గా ఇంతకుముందు మీరు అన్నట్టు అలా ఉండేవి. ఏది జడ్జెస్ మధ్య ఏదైనా చిన్న వాదం వచ్చినా లేదా చిన్న డిఫరెన్స్ వచ్చినా అది కావాలని డ్రమటిక్గా చేస్తారు అని చెప్పేసి. సో మరి వాళ్ళతో ఎలా ఉంటుంది ఇదనేది? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను షాక్ అయింది జయప్రద గారు. ఎవరు నాతో పాటు అంటే పూర్ణ గారు మా జనరేషనే. జయప్రద గారు అనేసరికి చిన్న టెన్షన్. చాలా పెద్ద ఆవిడ, నేషనల్ లెవెల్ స్టార్, ఎంపీ ఆవిడ, పాలిటిక్స్లో ఉన్నారు, నేషనల్ లెవెల్ పెద్ద యాక్ట్రెస్ ఆవిడ పక్కన నేను ఏంటి అని చిన్న భయంలో ఉన్నా. బట్ అక్కడ రివర్స్ అయింది. ఆవిడ చాలా ఎనర్జీగా, చాలా జోవియల్గా నన్ను డైరెక్టర్ గారు మీరు అలా అనకండి, మీ దండం పెడతానమ్మా, నేను అసలు మీ సినిమాలు చూసి పుట్టాను లేదు, ఎక్కడో ఊళ్ళో అలా అనద్దు వేణు అనండి అని 100 సార్లు అయినా లేదు. యువర్ ఏ డైరెక్టర్ అంతే, బ్లాక్ బాస్టర్ ఇట్టు కొట్టిన డైరెక్టర్ మీరు. సీనియారిటీ జూనియారిటీ సెకండరీ.
మీరు డైరెక్టర్ అనేది ఉన్నత స్థానం అది, అందుకే అలాగే అంటే ఆవిడ ఎప్పుడు డైరెక్టర్ గారు అంటారు. నేను అంత డౌన్ టు ఎర్త్ ఉంటారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. రాత్రి 2 అయినా 3 అయినా ఓపిక్గా అలా కూర్చొని, ఆ ఏజ్లో అంత ఎక్స్పీరియన్స్, అంత లెజెండరీ యాక్టర్స్ కదా, అంత ఓపిక్గా ఉంటారు. అదే అందుకే ఇప్పుడు మీరు అన్నారు కదా, వాళ్ళు ఆ స్థానానికి ఆ వాల్యూ ఇస్తారు, ఆ మనుషులకి ఆ వాల్యూ ఇస్తారు కాబట్టి వాళ్ళు ఆ స్థానంలో ఉన్నారు బేసిక్గా. ఆ వాల్యూ క్లియర్, కరెక్ట్ మాట చెప్పారు మీరు. వాళ్ళకి ఆ వాల్యూ తెలుసు. ఎవరికి వస్తుందండి మనల్ని ఇలాగా, ఎవరికి వస్తుందండి అంటారు ఆవిడ. కళాకారుడికి అండి, యాక్టర్కి ఉంటుంది అంటారు ఆవిడ. నాకు ఆవిడని చూసి నేను కొంచెం కంట్రోల్, ఆవిడే ఉన్నారు మనకి, మనమేమంటాం ఆవిడే ఉంటే. అదే కదా. అయితే మీకు ఇంకో పక్కన ఇంకో జడ్జి ఉన్నారు, పూర్ణ గారు. ఆవిడ ఏదో లోపల ఏదో డబ్బాలు పెడతారని విన్నాను, షెల్ఫ్లో పెట్టినట్టు చదివినట్టు ఉన్నాయా, డబ్బాలు తెస్తున్నారా? బేబీ ఫీడింగ్ కోసం ఉంటుంది, ఆమె ఎప్పుడు ఆమె ఫీడ్ తీసుకోవాలి ముందు, ఎందుకంటే బేబీ ఉంది కాబట్టి. ఆవిడ పెద్ద ఫీల్ అవుతుంది ఇలాంటి, అంటే మీరు మనం అలా చెప్పకపోయినా కూడా జనరల్గా చాలా జెన్యున్గా ఉంటుంది. నచ్చితే పిల్లలను పిలిచి చాక్లెట్లు ఇవ్వడం, అట్లా ఎగ్జైట్ చేస్తుంటుంది, అట్లా చేస్తుంటుంది. మరి మీకు యాజ్ ఏ డైరెక్టర్ గారి కింద పక్కన ఎప్పుడన్నా తీసుకోండి ఆఫరింగ్స్ ఉంటాయి అంటే మాకు కబుర్లు ఎక్కువైపోయాయి బేసిక్గా. ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లలు చూసి వాళ్ళ పర్ఫార్మెన్స్ చూసి ఎగ్జైట్ అయ్యి దాని గురించి కాసేపు మాడేసుకొని, ఇప్పుడు జయప్రద గారు ఉన్నారు, సో మెనీ ఎక్స్పీరియన్సెస్ కదా, లోకల్లో, పొలిటికల్గా, సినిమా ఫీల్డ్లో, చూడండి ఏముంది బాలీవుడ్లో, ఆమె దగ్గర ఇంక వస్తానే ఉంటాయి అనమాట. అది వింటర్లో సరిపోతుంది మాకు. ఇంకా అప్పుడప్పుడు డెఫినెట్లీ కాఫీలు, టీలు, ఫ్రూట్స్ షేర్ అయిపోతూనే ఉంటాయి. నేనే కొంచెం ఇంకా మొహమాట పడిపోతుండే, ఇంకా నేనే అక్కడ చిన్న, నాకు ఇంకా మేము వరుసగా ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక సగం సీజన్ అయిపోయినా కూడా పెద్ద ఆవిడ కదా మా మనసులో ఎక్కడో ఉంటుంది ఫీలింగ్. నేనే చిన్న జాగ్రత్తగా ఆవిడ మాట్లాడిస్తే మాట్లాడి, ఇంకా నాకు ఆమె లెజెండరీగా అనిపిస్తుంటుంది ఎప్పుడు. అయితే సార్, ఇప్పటి వరకు మీరు యాక్టర్ కింద కాంప్లిమెంట్స్ తీసుకున్నారు, యాక్టర్ కింద కాంప్లిమెంట్స్ తీసుకున్నారు, రైటర్ కింద కాంప్లిమెంట్స్ తీసుకున్నారు. ఫస్ట్ టైం జడ్జి కింద కాంప్లిమెంట్స్ మీరు అన్నారు, ఒక చాలా ఆ జడ్జి అనే పదాన్ని ఒప్పుకోవడానికి చాలా టైం పట్టింది, బట్ మీరు ఒప్పుకున్నారు. ఫైనల్గా యూ డన్ ఇట్ ఇన్ ఏ ఫ్యాంటాస్టిక్ వే. మరి ఇప్పుడు ఆ జడ్జి కింద వస్తున్న కాంప్లిమెంట్స్ ఎలా అనిపిస్తున్నాయి, కొత్తగా ఉన్నాయా? డెఫినెట్లీ హ్యాపీ ఫీల్ అవుతారు కదా. అంటే నాకు ఎక్కడ ఆనందం వేసిందంటే, నేను ఫస్ట్ డే డ్రామా జూనియర్ 7 ఫ్లోర్కి వెళ్ళినప్పుడు, అదే జడ్జిగా నేను జబర్దస్త్ చేసినప్పుడు, టీవీ షోలు అన్నీ చేసిన కెమెరామెన్లు ఉంటారు కదా, మన కెమెరామెన్లు ఉంటారు, మన టెక్నీషియన్సే ఉంటారు అక్కడ. వాళ్ళ కళలో చూసా, వాళ్ళ బలగం చూసి ఒక ప్రేమ గౌరవం వచ్చేసింది. దాంట్లో మావోడు వచ్చాడు, మావోడు అంటే వాళ్ళ కళ్ళ ముందు నేను ఎదిగినాను. వాళ్ళ కళ్ళ ముందు అనేది, వాళ్ళ కళ్ళ ముందే నేను చిన్న స్థాయిలో వచ్చి పని చేసి, యాక్టర్గా చేసి, స్కిట్లు చేసి, ఎన్నో చేసి, వాళ్ళ కళ్ళ ముందే వచ్చి నేను అక్కడ కూర్చున్నా. సో సీనియర్ కెమెరా వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ వచ్చి హక్ చేసుకొని చాలా హ్యాపీగా ఉందన్న, చాలా గర్వంగా ఉంది. అంటే మా ఇంట్లో ఎవడు వచ్చి కూర్చుంటున్నాడు, మా టీంలో ఎవడు వచ్చి అక్కడ కూర్చున్నట్టు అనిపిస్తుంది అనేది వాళ్ళ కళ్ళల్లో కనిపిస్తుంది. అంతకంటే ఏముంటుంది మనకి హ్యాపీనెస్. సార్, ఇందాక అయితే మీరు మాట్లాడుతూ ఒకటి అన్నారు, అంటే టీవీకి వెళ్ళాలో తెలియక, సినిమాకి వెళ్ళాలో తెలియక, మధ్యలో జనరల్గా ఇలాంటి ఫ్రస్ట్రేషన్ వచ్చినప్పుడు ఏంటంటే మనకి థాట్స్ వీటన్నిటి కన్నా కూడా నెగిటివిటీ ఎక్కువ మనల్ని మనం ప్రొవోక్ చేస్తూ ఉంటుంది. ఇంట్లో మన జీవితం ఇంతేనని వస్తుంది కానీ మనం ఏదో సాధించేద్దాం అనే ఇన్స్పిరేషన్ చాలా తక్కువ మందికి ఉంటుంది కదా. సో మరి ఆ ఫేజ్ నుంచి ఈ ఫేజ్కి ఇప్పుడు అంటే మీరు కాల్ మీద కాలేజ్, అంటే నేను ఏదో దానికి మీరు ఉన్నారని చెప్పడం, మంచి ఒక వెల్ డిజర్వ్డ్ పొజిషన్కి వచ్చారు కదా. సో ఆ ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఎలా తీసుకోగలిగారు మీరు? నేను ఒక జర్నీ చూశానండి, ఒక 15 సంవత్సరాలు చూశాను. 15 సంవత్సరాల తర్వాత ఈ సిచ్యువేషన్ వచ్చింది. 15 సంవత్సరాలు నేను హ్యాపీగా చాలా సినిమాలు చేసి, నాకు జబర్దస్త్ చాలా ఇచ్చింది, ఆర్థికంగా, రికగ్నైజ్ పరంగా సినిమా ఇచ్చింది, ఇవన్నీ ఇచ్చాయి కాబట్టి నాకు దాని పొట్టా పట్టక ప్రాబ్లం లేదు బేసిక్గా. సో అంత ఇంత ఇచ్చిందని కాపాడుకున్నా. నాకు ఫినాన్షియల్గా ఆ టైంలో ముందు ఇచ్చిందంతా కొంచెం కాపాడుకోగలిగాను కాబట్టి నాకు ఆ ప్రెషర్ కొంచెం తక్కువ. అంటే ఫోకస్డ్గా ఫ్రస్ట్రేట్ అయ్యాను, ఏంటి కెరీర్ ఏమవుతుంది అని ఫ్రస్ట్రేట్ అవ్వడం, ఇబ్బంది పడడం చేశాను, కానీ అంత పెద్ద ప్రాబ్లం లేదు. బట్ ఓపెన్గా చెప్పాలంటే డెఫినెట్లీ ఏముంటుందండి, ఫ్రస్ట్రేషన్ ఉన్నప్పుడు ఏం చేస్తారు, తాగుతాము, తింటాం, ఏం చేయాలనుకున్నప్పుడు ఏముంటుంది. సో 1.5 year నేను ఎక్కడికి వెళ్ళా అసలు. డైలీ 11 గంటలకు లేవడం, జిమ్కి వెళ్ళడం, రావడం, ఒక 2-3 చిన్న చిన్న పనులు చూసుకోవడం, సాయంత్రం 7 గంటలకి వచ్చిన డిస్కషన్ లాగా సెటప్లో కూర్చోవడం, తెల్లారి 4 గంటల వరకు ఆలోచించడం. ఓకే, అలాగే జరిగింది. ఆ ఆలోచనల్లోనే వచ్చింది ఇది. ఓకే, మనం చాలా సినిమాలు రాసాము, ఇన్ని స్కిట్లు చేసాము, కొన్ని సినిమాలకు రాసుకున్నాము, షూటింగ్ చేసేటప్పుడు ఇంప్రూవైజ్ చేసిన పంచులు వర్కౌట్ అవుతున్నాయి, మనకుగా మనం ఎందుకు చేసుకోవద్దు అనే టైమే మీరు ఆ టైం ఉంది చూసారు, ఇటు కాకుండా ఆ టైం అయితే దానికి పెట్టా. సో ఆలోచన రావడం నాకు దేవుడు ఇచ్చిన వారు. ఓకే, అంటే అటు పోవట్లేదు ఇటు పోవట్లేదు అని ఫ్రస్ట్రేట్ ఏదేదో చేసే కంటే
నా వన్ ఫైన్ డే చేయాలి అనేది ఆలోచన వచ్చింది. సరే ఇది లేదు అది లేదు, ఇప్పుడు ఏం చేయగలగచ్చు మనం. ఒక్కసారి రివైండ్ చేసుకొని చూస్తే మన దగ్గర ఉన్న పవర్ ఏంటి, ఫస్ట్ మన స్ట్రెంగ్త్ ఏంటి అన్నప్పుడు ఒకసారి బ్యాక్ వెళ్తే ఒక ఇన్ని స్కిట్లు రాశాను నేను. ఇన్ని స్కిట్లు నా రైటర్స్ కొందరు ఉన్నారు స్కిట్లు రాసేటప్పుడు, వాళ్ళు 100 చేస్తే వాళ్ళు ఒక 50 పాయింట్లు వాళ్ళే, ఒక 50 నాయి. అంటే 50 పాయింట్లు నేను ఆలోచించగలిగాను. ఇప్పుడు ఇన్ని సినిమాలలో ఆ సినిమాలు ఈ పని చేశాను పేరింది, ఉన్నదర్ ఈ టైం ఇంకోటి ఉంది. ఈ స్కిట్లలో కొన్ని అద్భుతమైన స్కిట్లు చేశాను. జబర్దస్త్ స్కిట్లప్పుడే మాకు బ్లాక్ బస్టర్లో ఉన్నాయి. అవును, మీకు ఆల్రెడీ ఉన్నాయి కదా. నాకు అసలు వేరియస్, అంటే అందరు టీం లీడర్లు చేసేది ఒకటే అయితే వేణుగాడు వేరే రకంగా చేస్తాడు, వాడి కోసం వెయిట్ చేస్తా నేను, వాడు కొత్తగా ఇస్తాడు అనేది బాబు గారి నుంచి నాకు ఆ ప్రెజర్ ఎక్కువ ఉండేది. మా బాబు గారు కొత్తగా ఎక్స్పెక్ట్ చేస్తాడు, ఆయనని సాటిస్ఫై చేయాలని ఎక్కువ చేసేవాడిని నేను. సో అవన్నీ నాకు గుర్తొచ్చాయి అన్నమాట. నాకు సో ఇలాంటి ఒకటి ఉంది కదా నాకు నేను ఎందుకు చేసుకోకూడదు, మనం ఎందుకు రాసుకోకూడదు. చిన్న సినిమాని రాసుకొని కష్టపడి బయటకు వదిలేస్తే ఆ తర్వాత వీడు ఇది రాసుకొని చేశాడు కదా అని మళ్ళీ వేషాలు వస్తాయి కదా, ఖాళీ కూర్చొని ఎన్ని రోజులు ఇలా అనే ఆలోచన రావడం నాకు దేవుడిచ్చిన ఆశీర్వాదం అదేమో. అంటే నెక్స్ట్ డైరెక్టర్ కింద కంటిన్యూ అవుతానే లేదు, మళ్ళీ వేషాలు ఎక్కువ వస్తాయి అంతే. అంటే నాకు గౌరవం రావాలి ముందు. ఇప్పుడు కమెడియన్గా ట్రై చేస్తున్నాను, అందరూ వీడు మంచి టైమింగ్ ఉన్న యాక్టరు అని రాజమౌళి గారి దగ్గర నుంచి, త్రివిక్రమ్ గారి దగ్గర నుంచి, సుకుమార్ గారి దగ్గర నుంచి, శ్రీనివాయిట్ల గారి దగ్గర నుంచి, వినాయక్ గారి దగ్గర నుంచి, పూరి గారు, వీళ్ళందరూ చాలా మంచి టైమింగ్ వీడిది, ఒక్క టైం రావట్లేదు పాపం వాడికి అని అందరూ నన్ను అంత ఇంత వేషాలు ఇచ్చిన వాళ్ళే, ప్రేమించిన వాళ్ళే. కానీ ఒక టైం రావాలి కదా, వాళ్ళు కూడా నాకు పెద్ద ఇవ్వాలంటే టైం రావాలి కదా. సో అలా జరుగుతున్న టైంలో వెయిట్ చేయడం ఎందుకు, మనం ఒకటి చేసుకోవచ్చు కదా. చేసుకుంటే వాళ్ళు ఏమంటారు, అప్పుడు కష్టపడి ఒకటి రాసుకొని చేసాడని ఒక మర్యాద వస్తుంది. నేను ధైర్యంగా ఒక చిన్నదో పెద్దదో చేశాడు రారా ఏంట్రా అంటే, సార్ నేను రాసుకున్నాను ఒకటి, నేనే రాసుకున్నాను. ఇది నా బేసిక్ ఐడియా. బట్ కాకపోతే ఇలా అవుద్దని మీరు ఊహించలేదు. ఇంత నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నిజంగా, భగవంతుడి కృప. చేస్తూ 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 పోగా సినిమా షూట్ జరుగుతున్నప్పుడు, అంటే నాకు రాసుకొని చేసుకున్నప్పుడు కూడా నా ఉద్దేశం ఏంటి, మంచి కంటెంట్ అవుతుంది ఇది, వేణు డైరెక్షన్ చేశాడంటే వీడికి అవసరమా ఎందుకు అని అనుకోరు, ఆడు మంచిది రాశాడు, బాగా చేశాడు, బాగా ఆలోచించాడు అని అంటారు అనేది కాన్ఫిడెంట్. షూట్ జరుగుతున్న ప్రాసెస్ అంతా కాన్ఫిడెంట్ డబుల్ అయిపోతుంది. ఒక మంచి ఎమోషన్ సీన్ చేస్తే లొకేషన్లోనే టెక్నీషియన్లు ఆడవడం, మా ఫోకస్ పుల్లర్ కూడా మంచి ఎమోషన్ సీన్ చేస్తున్నప్పుడు ఫోకస్ పోయింది, కట్ వన్ మోర్, ఏంటి సార్ ఇది మళ్ళీ రాదు అంటే, సారీ అన్న నా కళ్ళలో నీళ్ళు వచ్చాయి. ఒక యాక్టర్ మంచి ఎమోషన్లో చేస్తుంటే అది క్యాప్చర్ చేయాలి, ఇతను ఫీల్ అయిపోయా ఫోకస్ చేయడం అలా. సో అప్పుడు నాకు ఇంకా బిల్డ్ అయ్యేది, ఓకే చాలా జెన్యున్గా ఉందేమో అని. కొన్ని సీన్లు చేసినప్పుడు పైన లైట్ మెన్లు వాళ్ళు ఎక్కడో కట్ చేసి అటు చూస్తే వాళ్ళ కళ్ళలో నీళ్ళు కారడం. సో నాకు అది బిల్డ్ అయిపోయింది. ఒకసారి క్లైమాక్స్ షూట్ చేస్తున్నప్పుడు మా కెమెరామెన్ హ్యాండిల్లో కెమెరా ఉంది, చిన్న హ్యాండిల్లో చిన్న లెఫ్ట్ నుంచి రైట్ ప్యాన్ చేస్తున్నాడు, చిన్న షాడో కట్ చేయమని ఒక లైట్ మెన్కి థర్మాషీట్ ఇచ్చి నన్ను ఫాలో అని చెప్పాడు. సో కెమెరా వెళ్తుంటే అది అట్లా ఫాలో అవ్వాలి. నేను మానిటర్ దగ్గర ఉన్నా బాగా వస్తుంది, సడన్గా మా కెమెరామెన్ కట్ అని అరిచి ఆ లైట్ మెన్ తిడుతున్నాడు, అటు ఫాలో చేయలేదు సరిగ్గా. బుద్ధి ఉందా, ఫాలో ఎందుకు చేయలేదంటే పాప ఒరిసాక లైట్ మెన్ అతను, సారీ సాబ్ మీరు రోనా పాడా అన్నాడు. నేను అటు చూసుకుంటూ ఏడ్చేస్తున్నా, అందరు ఈ పని మర్చిపోయారు. ఇలాంటివన్నీ మాకు లొకేషన్ సంబంధం లేకుండా. సో అక్కడ ఎమోషన్ ఉంది, మన పార్ట్ మన టెక్నీషియన్లే కనెక్ట్ అవుతున్నారు. అండ్ బలరామ నరసయ్య సాంగ్ చేసేటప్పుడు కూడా నేను బయట షాట్లో ఉన్న లోపల పెద్ద గొడవలాగా వస్తుంది. ఏందో చూస్తే ఒక 50 మంది అమ్మలక్కలు మొత్తం క్లోజ్ అయిపోయారు, ఒక 4 ఏడుస్తున్నారు. ఏంటి ఎవరేమన్నా అల్లరి చేశారా అనే దాంట్లో నేను వెళ్తే ఆ సాంగ్ కనెక్ట్ అయ్యి 3 కనెక్ట్ అయ్యి శోకాలు పెట్టుకొని ఏడుస్తున్నారు. సో ఇలాంటివి జరిగాయి మాకు. సో అక్కడి నుంచి బిల్డ్ అయ్యి ఇంకా ఎడిట్లో చూసుకున్న తర్వాత RR తర్వాత బిల్డ్ అయింది. బట్ ముందు నేను అనుకోలేదు, ఇంతగా అనుకోలేదు. సరే, అయితే ఇప్పుడు మీకు అంటే మీ పెట్టిన హార్డ్ వర్క్కి పే ఆఫ్ అనేది మీరు ఊహించిన దానికన్నా ఎక్కువగా వచ్చేసింది. మరి ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ సినిమా చేయాలనేది ఒక ప్రెజర్ ఉంటుంది యాక్చువల్గా. అంటే ఒక బలగం వేణు అనే ఒక బ్రాండ్ నుంచి వస్తుంది, ఒక దిల్ రాజు గారు అనే బ్రాండ్ నుంచి మళ్ళీ కొలాబరేట్ అవుతున్నారు అనేసరికి మీ కాంబినేషన్ మీద ఒక ఎక్స్పెక్టేషన్స్ అనేవి పెరుగుతాయి కదా. సో మరి దాన్ని అంటే నెక్స్ట్ ఎలాంటి ఒక ఇదితో, హ్యూమన్ బీనే కాబట్టి చాలా ప్రెజర్లో అయితే ఉంది, చాలా ప్రెజర్ అవుతుంది. బట్ నాకు ఎక్స్పీరియన్స్ లేదు, అదే డైరెక్టర్ ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి కొంచెం నా సీనియర్స్ దగ్గర నుంచి, రాజు గారి దగ్గర నుంచి కొంచెం కూల్ డౌన్ అవుతూ డెఫినెట్లీ అయితే ప్రెజర్ అవుతుందండి. అంటే నేను బయటకు వెళ్తున్నప్పుడు కూడా ఇప్పుడు మామూలుగా ఇప్పుడు మీలాంటి ఫ్రెండ్స్ ఎప్పుడు బ్రో అంటారు,
60 ఏజ్ 70 ఏజ్ ఉన్న టీచర్స్, లెక్చరర్స్, నార్మల్ పర్సన్స్, వేణుగారు ఎప్పుడండి ఎదురు చూస్తున్నాం అలా వాళ్ళు అంటున్నప్పుడు ప్రెషర్ డబుల్ అవుతుంది. బట్ కానీ సేమ్ జోనర్ టచ్ చేయకూడదు కదా, మళ్ళీ వేరే డిఫరెంట్ జోనర్లో రాబోతుంది. జరుగుతుంది. ఇప్పుడు బ్రో మనకు చేసింది ఏముంది, బలగంగా ఏం చేసాం, మనకు తెలిసింది ఒకటి రాసుకొని చేసాం. ఇప్పుడు ఏం చేస్తాం, ఇంకోటి రాస్తాం అంతే. ప్రెషర్ వచ్చేసిందని ఆ ప్రెషర్ బట్టి ఏం రాయం కదా. అప్పుడు నాకు తెలిసింది ఒకటి రాశాను, నమ్మింది తెలిసింది ఒకటి రాసాను. ఇప్పుడు కూడా ఒక నమ్మింది తెలిసింది రాస్తున్నాం, చేస్తున్నాం, అదే చేస్తాం. డెఫినెట్ వాళ్ళందరూ సాటిస్ఫై చేయాలని చేస్తాము. బట్ అది మన రిజల్ట్, అదే రిజల్ట్ మన చేతిలో. మనం ఇప్పుడు ఇంతకుముందు మీరు చెప్పినట్టు కూడా మనం హార్డ్ వర్క్ చేసామా, మనం హానెస్ట్ వర్క్ చేసామా అనేది రెండే. అంతే. అంటే ఇప్పుడు పెద్ద హీరో క్యాన్వాస్ లేదంటే మంచి కథ అది ఫైనల్లో ఉంది. మంచి కథ. కొంచెం అంటే ఈ రూట్స్ అండ్ ఎమోషన్స్, ఆ విలువలతో పాటు కొంచెం ఈసారి యాక్షన్ కూడా ఉంటుంది. కథపరంగానే యాక్షన్ ఉంటుంది, కొంచెం బాగుంటుంది. అయితే మీరు ఇప్పుడు ప్రభాస్ గారు ఇలాంటి వాళ్ళతో కూడా చేశారు కదా, ఇప్పుడు మరి రెండో సినిమా కూడా హిట్ కొట్టేసిన తర్వాత ఖచ్చితంగా కొడతారు. మీరు చేస్తున్న మీకున్న కసికి మాకు అది అనిపిస్తుంది. మరి నెక్స్ట్ ప్లాన్స్ ఉన్నాయా నెక్స్ట్ పెద్ద హీరోలది? నాకు అంత ఆలోచన ఇప్పుడు ఏం లేదు బ్రదర్. నాకు ఇది అయిపోయింది. ఇంకొక మంచి పాయింట్ చెప్పాను, ఇప్పుడు అది రాసుకొని క్లైమాక్స్ దశగా ఉంది. ఇంతే తప్ప నాకు ఫర్దర్ ఏం చేస్తాం పెద్దగా అది ఏం లేదు. అది ఎటెళ్తుందో తెలియదు. పోయిటే ఎరుకున్నారు కదా రజనీకాంత్ గారు, అంతే. ఇది అయింది, ఇంకోటి రాసుకుంటున్నాం. ఇది అయిన తర్వాత మళ్ళీ తర్వాత ఏం ఆలోచన వస్తుందో, అది ఎటు తీసుకెళ్తుందో, సరే దాని మీద ఏం లేను. ముందు ఇదేంటి, ఇప్పుడు అయితే క్లైమాక్స్ దగ్గర అయిపోయింది అంటే ఆల్మోస్ట్ స్క్రిప్ట్ ఎండ్లో ఉన్నాము. ఇది అయిపోతే నెక్స్ట్ దీన్ని ఎక్కిచ్చేసి దీని మీదనే ఉంటుంది ఒక 1-2 years అయిపోయేంత వరకు. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ దానికి అంటే ఇప్పుడు నేను ఇప్పుడే కొత్తగా అదే డైరెక్టర్ కాబట్టి 4-5 తీసుకునేంత ఇది కూడా లేదు నాకు. మీరు అన్నారు కదా, అంటే ఒకటి కొట్టితే మనకి అవకాశాలు వస్తాయని అనుకున్నారు అని అన్నారు కదా. మరి డైరెక్టర్గా అవకాశం మళ్ళీ రాజు గారు ఇచ్చారు. మరి వేషాలు ఏమైనా వచ్చినాయి ఈ మధ్యకాలంలో? కూడా చాలా వస్తున్నాయి కానీ ఇప్పుడు ఈ స్క్రిప్ట్ ఉండి అంటే 20-30 రోజులు ఇచ్చే దాంట్లో లేను. బట్ మంచి క్యారెక్టర్ 5-6 రోజులు మంచి క్యారెక్టర్ అంటే 2-3 చేశాను. 2-3 చేసి యాక్టర్ కదా బ్రో, మరి ఎంత అయినా కూడా మళ్ళీ నేను స్క్రీన్ మీద చూసుకోవాలి. అంతే కదా, జోక్ వేయాలి, జోక్ చూసి నలుగురు పంచ్ బాగుందని అది ఎక్కువ కిక్ ఇస్తుంది. సో అది ఎప్పటికీ ఉంటుంది. నేను యాక్టర్కి ఎప్పుడు మానుకోను. అయితే మీకు ఫస్ట్ ప్లాట్ఫామ్ అనేది జబర్దస్త్. అంటే మీరు యాక్టర్ కింద చేసినా కూడా ఎక్కువ మందికి పల్లెటూరులో ఉన్న ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయిపోయింది అంటే వేణు వండర్స్ కింద జబర్దస్త్. సో జబర్దస్త్లో మీకు చాలా మంది మీ ఫ్రెండ్సే ఉన్నారు, చాలా ధనరాజ్ గారు లాంటి వాళ్ళు కానీ, చంద్ర, వీళ్ళందరూ కూడా, సుధీర్, వీళ్ళందరూ. వీళ్ళలో ఇప్పుడు కొంతమంది రీసెంట్గా యాక్టర్స్ హీరోలు కూడా అయ్యారు. అవును, హీరోలు అయ్యారు, డైరెక్టర్లు అవుతున్నారు. మా ధనరాజ్ సినిమా రామం రాఘవం అని సముద్రకని గారు ధనరాజ్ లీడ్ అండ్ డైరెక్టర్. ఇప్పుడు తంది కూడా వస్తుంది. మరి అయితే సుధీర్ని ఆ మధ్యన కలిసినప్పుడు మరి నెక్స్ట్ మీ వేణన్న అయిపోయాడు కదంటే, వేణన్న అంటే ఎనీ టైం అన్నారు. మరి వీళ్ళల్లో ఎవరినన్నా వీళ్ళనే మీరు ఆల్రెడీ ఒడ్డుకు చేరుకున్నారు, మరి వీళ్ళని ఎవరన్నా ఒడ్డుకు చేర్చే ప్రయత్నాలు ఏమైనా ఉన్నాయా? ఇందాక చెప్పాను కదా, అది అయిపోయింది, ఇంకోటి రాసుకున్నాం. ఇది ఒక్కటే ఉంది నా మైండ్లో ఇప్పుడు, అవన్నీ లేవు. ఇది అయిపోయిన తర్వాత ఏం జరుగుతుందో నాకు తెలియదు. మీకు మరి ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అయిన జబర్దస్త్ నుంచి ఎలాంటిది వచ్చినాయండి మీకు? మీరు హీరో డెఫినెట్లీ నా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అయిన తర్వాత ఎలాంటిది ఇది వచ్చింది వాళ్ళ దగ్గర నుంచి మీకు? 100% హగ్గు, ఎమోషనల్, టీయర్స్, అంతే. ఇక దానికంటే మించిందే ఉంటుంది. వాళ్ళు ఎప్పుడైనా ఇప్పుడు మేము అందరం కలుస్తూనే ఉంటాం రెగ్యులర్గా. ధనరాజ్ కానీ, చంద్ర కానీ, సుధీర్ కానీ, గెటప్ శ్రీను కానీ, రాంప్రసాద్ కూడా ఈ మధ్యలో మంచి కథ చేస్తున్నాడు. శ్రీను కూడా రాజు యాదవ్తో వచ్చాడు. సుధీర్ ఆల్రెడీ ప్రూవ్ అయిపోయాడు. అంటే దేవుని దేవాలు అందరం కలిసి అలా వచ్చాము, అందరం ఒక స్టెప్ ఎక్కి ముందుకు వెళ్తున్నాం, కష్టపడి అందరం వెళ్తున్నాం. ఎవరు ఎప్పుడు కొడతారో ఎవరికి తెలియదు. బట్ మరి మిమ్మల్ని చూసే దృష్టికోణం ఏమైనా మారద్దు వాళ్ళు? అంటే ఒక డైరెక్టర్నే రెస్పెక్ట్, ఎంత ఫ్రెండ్ అయినా కూడా వాడు ఒక పొజిషన్ డెఫినెట్లీ మారింది, తెలియకుండా ఉంటుంది. అది అంటే సైకలాజికల్గా అంత మరీ రాగానే లేచి అలా కాదు, కానీ రాగానే లేచి నిలబడి రివర్స్ ఉంటుంది అన్నమాట, కమ్మడం ఉంటుంది అన్నమాట, కమ్మతో పడి ఉంటుంది. డైరెక్టర్ ఏంటి అని అదంటారు, ఇలా ఉంటుంది. బట్ ఆబ్వియస్లీ నేను ఇప్పుడు మల్లెమాలలో మేము జబర్దస్త్ చేసాము. బట్ ఇప్పుడు అక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళు నన్ను ఎలా చూస్తున్నారు, వాళ్ళందరూ హ్యాపీగా ఫీల్ అవ్వడం. ఇప్పుడు జీలో నేను అదిరింది చేసాం మేము. అవును, సక్సెస్ఫుల్ షో. మాకు వచ్చేసరికి కామెడీ స్టార్స్ మొత్తం అన్ని చేసాం. ఆల్మోస్ట్ సినిమా అంటే సినిమాల్లోనే కాదు, మీరు ఆల్రెడీ టెలివిజన్లో కూడా సూపర్ స్టార్. టీవీ అనేది నా సెకండ్ ఫ్యామిలీ లాగా, అంటే నాకు ఎక్స్టెండ్ ఫ్యామిలీ లాగా. సినిమా ఎంత ఉందో టీవీ నాకు అంత ఇచ్చింది. నేను జీలో అదిరింది చేశాను, ఇప్పుడు డ్రామా జూనియర్స్ చేస్తున్నాను. అన్ని ఛానల్స్తో నాకు జర్నీ ఉంది. డెఫినెట్లీ నా ఇంకో ఎక్స్టెండ్ ఫ్యామిలీ అది నాకు టీవీ, ఖచ్చితంగా. నేను చాలా రెస్పెక్ట్ కూడా చేస్తాను. ముందేదో స్టార్టింగ్లో ఉంది కానీ ఇప్పుడు మారిపోయింది. అంతేందుకంటే నేను ఒక పీక్ మూమెంట్లో ఉన్నప్పుడు నన్ను టీవీ కాపాడాను, ఇది నిజం.
నేను ఒక పీక్ ఫ్రస్ట్రేషన్ మూమెంట్ ఏదో ఇటు నుంచి బయటకు వచ్చి ఫ్రస్ట్రేషన్ ఉన్నప్పుడు నన్ను కాపాడింది నా కామెడీ స్కిట్లే, టీవీనే. అందులో ఎటువంటి ఇది లేదు. నేను టీవీని ఎప్పుడు మర్చిపోను. ఎప్పుడు నేను మీరు టీవీని మర్చిపోవడం కదా సార్, మీరు ఏం మారరు ఎప్పుడు కూడా. నేను ఇంతకు ముందు అన్నాను కదా 20 ఏళ్ళ జర్నీ ఉంది, జర్నీ అయితే 20 ఏళ్ళు అయింది, కానీ మీరు అప్పుడు ఎలా అయితే చేసామో 24 ఏళ్ళు ఇప్పుడు అంతే ఇదిలో మాట్లాడుతున్నారు తప్ప అది అలవాటు అయిపోయింది. ఇప్పుడు మనకి సడన్గా వచ్చేసి సడన్గా అయిపోయి అవి పడి 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 జరుగుతుంది కాబట్టి ఇది ఏందనేది నాకు తెలుసు. ఇది ఎప్పుడు ఎటు తీసుకెళ్తుందో మనకు తెలియదు. మనకు ఇక్కడ ఉండేది ఏంటంటే మన జర్నీ ఉండాలి, మన చుట్టూ మన మిత్రులు ఉండాలి. ఇదే ఇప్పుడు నేను కొట్టుకున్నా తిట్టుకున్నా మీడియా వాళ్ళే నన్ను ఎక్కడ తీసుకెళ్ళి కూర్చోబెట్టినా, నన్ను మందలించి కూర్చోబెట్టినా, నన్ను ఎక్కడో పెట్టి కూర్చుంటే మీలో కొట్టుకున్న తిట్టుకున్నా మీతో ఇంకోతో చేయలేను. ఎన్ని షూటింగ్ చేసినా ఈ కెమెరామెన్లతో చేయాలి. ఇదే కదా మన ప్రపంచం. ఏమైనా కొట్టుకొని తిట్టుకొని జరుగుతాయి కానీ ఇక్కడికి అయితే పోము కదా. సో వీళ్ళతో నాకు ఎందుకు అనేది ఉంటుంది. నాకు ఎప్పుడు ఏంటంటే మన వాళ్ళు వచ్చిన మా వాళ్ళే కదా అనే ఫీలింగ్ ఉంటుంది. జర్నలిస్టు ఏమడుగు అది నాకు ఉంటుంది. మా వాళ్ళేగా ఏదో వాళ్ళు వేస్తారులే రేపు వాళ్ళే మాకు అనిపిస్తుంది. మీరు పెద్ద డైరెక్టర్ అయ్యారని మీరు మాత్రం నాకేం లేదు. నాకు ఇప్పుడు చూడు, ఇప్పుడు నాకు ఫస్ట్ నాకు జై సినిమా వచ్చిన తర్వాత అన్నపూర్ణ స్టూడియోలో అన్న పేరు ఏదో ఉంటుంది, మన ఈనాడు స్టిల్ కెమెరామెన్, కొంచెం పొట్ట ఉంటుంది, తెల్లగా ఉంటాడు అన్న, ఖాళీ హెయిర్. నాకు ఇప్పుడు చూసి ఒక హగ్ ఇస్తాను ఆయనకి. నాకు అప్పుడు యాక్టర్గా వచ్చినప్పుడు జర్నలిస్టులు చూసి ఒక ఫోటో తీస్తారు, ఫోటో తీసుకుని వాడుకుంటారు. నాకు తెలియదు తమ్ముడు ఒక ఫోటో అంటే ఎందుకు అన్న. నేను ఈనాడు జర్నలిస్ట్ అంటే అవును నేనేందుకు ఫోటో అయ్యాను నాకు తెలియదు. అరే తమ్ముడు అట్ట కాదురా, ఇప్పుడు నేను ఫోటో ఇస్తే నీకు వస్తుంది చెప్పి తీసాడు. నేను అక్కడ నుంచి వచ్చాను కదా. సో నాకు బయట వాళ్ళ నా ఫీలింగ్ ఉండదు, నా వాళ్ళే కదా అనే ఫీలింగ్ ఉంటుంది. మొత్తానికి మీ జర్నీ చూస్తున్నప్పుడు కూడా మాకు కూడా చాలా అంటే ఆనందంగా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే మీరు మా త్రూ జబర్దస్త్ కానీ కామెడీ స్టార్స్ కానీ అదిరింది కానీ ఏదైనా కూడా మీరు మా డైలీ రొటీన్లో ఒక పార్ట్ అయిపోయింది యాక్చువల్గా. ఎందుకంటే రోజు 9 గంటలు మా టీవీలో ప్రతి శుక్రవారం, గురువారం, ఆదివారం కనపడతాడన్న ఫీలింగ్ ఉంటుంది తప్ప ఏంటంటే ఎవరో కొత్త అనే ఫీలింగ్ ఉండదు. అదే నా ప్లేస్, అది మనకి రాలా ఎప్పుడు, అది రాదు కూడా. సో మీరు ఎదుగుదల అనేది మాకు చూస్తున్న కొద్దీ ఇంకా సంతోషంగా ఉంటుంది వేణు గారు. థ్యాంక్ యూ. ఆల్రెడీ ఒక సినిమాతో కొట్టారు, ఇంకా రెండో సినిమాతో గట్టిగా కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ముందు నేను చెప్పినట్టుగానే మీరు ఎవరెవరు స్టార్స్ అయితే కమెడియన్ కింద చేశారో వాళ్ళతోనే పెద్ద పెద్ద సినిమాలు డైరెక్టర్గా కూడా హిట్ కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విష్ యూ ఆల్ ది బెస్ట్ వేణు గారు. థ్యాంక్ యూ సో మచ్.